గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయమైన సినిమా జూనియర్. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ అంతా కలిసి పనిచేశారు. తెలుగు కన్నడలో ఏకకాలంగా ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు రాధాకృష్ణారెడ్డి. జూనియర్ విడుదలైంది ఇప్పుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, కిరీటిని హీరోగా నిలబెట్టిందా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. కిరీటిని కమర్షియల్ హీరోగా లాంచ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయిపోయినట్లు ఈ సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. టిపికల్ ఫార్మాట్లో సినిమాలో ఏమేమైతే ఉంటాయో అన్నీ జూనియర్ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా హీరోకు ఓ ఇంట్రో ఫైట్, హీరోయిన్ కనబడగానే ఇంట్రో సాంగ్, ఇంటర్వెల్కు ముందు ఓ ట్విస్ట్, సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ, చివర్లో ఓ మాస్ సాంగ్, ఇలా లెక్కలేసుకొని మరీ తీశారు జూనియర్ సినిమాను. కథ విషయంలో అసలు కొత్తదనం అంటూ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ కాలేజ్ డ్రామాగానే వెళ్ళిపోయింది. పాటలు ఇరికించినట్లు అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, మహర్షి సినిమాల స్ఫూర్తితో తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా హీరో వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ మంచి పనులు చేస్తున్నప్పుడు శ్రీమంతుడు సినిమా ఎక్కువగా గుర్తొస్తుంది. సినిమా నిండా టాప్ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద నటులున్నా కూడా చాలా సాదా సీదా సినిమాతో సరిపెట్టాడు దర్శకుడు రాధాకృష్ణారెడ్డి. సెకండ్ హాఫ్ అసలు హీరోయిన్ లేదంటే కథ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఓ సాంగ్ కోసం మాత్రమే వచ్చి వెళ్ళిపోయింది ఆమె. నీకేం వచ్చు అంటే డాన్స్ వచ్చు సార్, ఫైట్ వచ్చు సార్, ఓకే. కథ తర్వాత ముందు అవన్నీ వాడేద్దాం. జూనియర్ సినిమా సెట్స్ పైకి రాకముందు హీరో డైరెక్టర్ మధ్య ఈ డిస్కషన్ ఇలాగే జరిగిందేమో. కథా కథనాలు పక్కకు పెట్టి ముందు తనకేం వచ్చు అనేది మొత్తం ఒక్క సినిమాతోనే చేసి చూపించేశాడు కొత్త అబ్బాయి కిరీటి. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లర్. బలవంతంగా వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్, లవ్ ట్రాక్, పెట్టాలని పెట్టే పాటలు, ఇంటర్వెల్ వరకు ఇలాగే లాక్కొచ్చాడు దర్శకుడు రాధాకృష్ణారెడ్డి. సెకండ్ హాఫ్లో మెయిన్ ప్లాట్ అంతా ఓపెన్ చేశాడు. కొన్ని సీన్స్ అయితే అసలు లాజిక్ అందవు, కానీ కమర్షియల్ కథ కాబట్టి సర్దుకుపోవాలంతే. జెనీలియా, కిరీటి మధ్య సెంటిమెంట్ సీన్స్ కొన్ని బాగానే పడ్డాయి. అదే ఎమోషన్ సినిమాలో ఇంకాస్త ఉంటే బాగుండేది, కానీ మిస్ఫైర్ అయింది. చిన్న ట్విస్ట్తో రొటీన్ టెంప్లెట్ కమర్షియల్ ఫార్మాట్లోనే వచ్చాడు జూనియర్. రవిచంద్రన్ క్యారెక్టర్ ఇంకాస్త డెప్త్ ఉండుంటే చాలా బాగుండేదేమో. కిరీటి ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఏ మాట కామాటే మనోడు స్క్రీన్ మీద వైల్డ్ ఫైర్లా కనిపించాడు. యాక్టింగ్కి ఇంకా టైం పడుతుందేమో కానీ డ్యాన్స్ మాత్రం ఇరగొట్టేశాడు. వైరల్ వయ్యారిలో శ్రీలీలను డామినేట్ చేసేశాడు. అలాగే ఫైట్లు, యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టాడు. చెప్పానుగా, యాక్టింగ్కు టైం పడుతుంది. ఇక శ్రీలీల పాటల కోసమే ఉంది. సెకండ్ హాఫ్లో కనిపించకుండా ఈమె మిస్ అయిపోయింది. రవిచంద్రన్ ఓకే, జెనీలియా చాలా రోజుల తర్వాత మంచి పాత్ర చేసింది. వైవహర్ష, సత్య ఉన్నంతలో కాస్త పర్లేదు. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఓకే. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకైతే న్యాయం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇచ్చారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో వచ్చే ట్యూన్స్ బాగున్నాయి. వైరల్ వయ్యారి అదిరిపోయింది. సెంధిల్ కుమార్ ఫోటోగ్రఫీ టాప్ నాచ్. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ వీక్, సెకండ్ హాఫ్ పర్లేదు. ఇక నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు రాధాకృష్ణ తమ హీరోకు ఏం వచ్చని లెక్కలేసుకొని మరి ఈ సినిమా తీశాడన్నట్టుగా సినిమా ఉంది. రొటీన్గానే ఉన్న కిరీటిలోని టాలెంట్ అంతా బయట పెట్టాడు డైరెక్టర్. ఇక ఓవరాల్గా జూనియర్ సినిమాగా కష్టమే కానీ హీరోగా కుర్రాడు మాత్రం సూపర్.